అందరికీ నమస్కారం అండి. మరొకసారి మేము ముందుకు వచ్చాను. అయితే ఈరోజు వేడి వాతావరణం కూడా చాలామందికి చలేస్తుందండి. ఈ వ్యాధిల కారణం దేనివల్ల వస్తుంది? ఏడు వాతావరణంలో కూడా మనకి అంటే చలికాలంలో అందరికీ చలి రావడం సహజం, కానీ వేసవికాలంలో కూడా చలి. కానీ చలికాలంలో కూడా ఆ చలిని తట్టుకోలేమండి. ఎంతగా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా చలి 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 అంటుంటారండి, దుప్పటి కప్పుకుంటారు. వింటర్ సీజన్లో చలిగా ఉండడం సహజం. అయితే కొందరికి చల్లని వాతావరణం లేనప్పటికీ వేసవిలో సైతం చలేస్తుంది. ఇది కొన్ని రకాల అనారోగ్యాలు సూచించే ప్రాథమిక లక్షణం అండి. ఇది ముఖ్యంగా ఎప్పుడూ చలిగా ఉండేవారికి హైపోథైరాయిడిజం ఉండవచ్చండి. ఎందుకంటే చాలామంది అది గుర్తించకపోవచ్చు, కానీ ఇది థైరాయిడ్ లక్షణాలు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ఫలితంగా మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుందండి. ఈ నేపథ్యంలో హైపోథైరాయిడిజం అంటే ఏంటి, దాని లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి పూర్తిగా మనం ఈరోజు చెప్పుకుందాం. గొంతులోని థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లు విడుదల చేయని పరిస్థితుల్లో హైపోథైరాయిడిజం అంటారండి. హైపోథైరాయిడిజము దీని కారణంగా జీవక్రియ రేటు పడిపోతుంది. దీని శరీరానికి ప్రభావితం చూపిస్తుందండి. ఎప్పుడైతే మనకి జీర్ణ వ్యవస్థ మీద ఇది పనిచేస్తుందో మన శరీరంలో ఉండే శక్తి రేటు పడిపోతుంది. హైపోథైరాయిడిజాన్ని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని వ్యాధి కూడా అని పిలుస్తారండి. కొన్ని హార్మోన్ల మందులతో హైపోథైరాయిడిజం సమస్యను ట్రీట్మెంట్ చేయొచ్చండి. అయితే దీన్ని ముందస్తుగా గుర్తించడం అంత సులభం కాదు. ఎందుకంటే చాలామందికి తెలియదు థైరాయిడ్ లోపం అని. చల్లగా ఎందుకు అనిపిస్తుంది? హైపోథైరాయిడిజం కారణంగా జీవక్రియ రేటు అందగిస్తుందని చెప్పుకున్నాం కదా. శరీర కోర్ ఉష్ణోగ్రత క్రమంగా పడిపోతుందండి. దీనికి తోడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉండడంలో అన్ని వేళల్లో కూడా చల్లగా అనిపించేలా చేస్తుందండి, లేదా చలిని తట్టుకునే శక్తి తగ్గిస్తుందండి. వేసవిలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వ్యాధిని గుర్తించడం కీలకం. చేతులు కాళ్ళు చల్లగా అనిపించినంత మాత్రాన అది హైపోథైరాయిడిజం అని నిర్ధారించలేమండి. ఎందుకంటే ఇవి లక్షణాలు రక్తహీనత, బలహీనమైన రక్త ప్రసరణ కారణం కూడా జరగవచ్చు. అయితే లక్షణాలు కేవలం చలిగా అనిపించడం ఒక్కటే హైపోథైరాయిడిజం లక్షణాలు కాదండి. ఇది ఈ వ్యాధి నిర్ధారణకు ఇతర సంకేతాలు కూడా ఉన్నాయి. అలసటగా అనిపించడం, చేతుల్లో తిమ్మిరి, జలదరింపు రావడం, శక్తిహీనంగా ఉండడం, అలసటలాగా అయిపోవడం, రెండో అరిచేతులు కూడా తిమిరెక్కిపోతాయండి, జలదరింపులు వస్తాయండి తిమిరితో పాటు. ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉండే వాళ్ళకి మలబద్ధకం వస్తుందండి, అకస్మాత్తుగా బరువు పెరిగిపోతారండి. అలాగే శరీరం అంతా కూడా వాపు ఉంటుందండి. శరీరం అంతా కూడా నొప్పి, వాపు ఉంటుందండి. కండరాల బలహీనత ఎక్కువగా ఉంటుందండి. అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినట్లయితే అధిక కొలెస్ట్రాల్ అల్లో ఉంటుందండి. అవే కాదండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. చలిని తట్టుకోలేకపోవడం, ఈ డిప్రెషన్లో ఉండడం, ఏం మాట్లాడతారో ఏం పనులు చేస్తారో తెలియదండి. ఈ చర్మం కూడా, మన చర్మం ఉంటుంది చూసారా, ఇదంతా పొడిబారిపోతుందండి. జుట్టు రాలడం అయిపోతుందండి. ఎవరికైతే ఈ థైరాయిడ్ ఉంటుందో జుట్టు రాలిపోతుంటుంది, చర్మం పొడిబారిపోతుంటుంది. లైంగిక ఆసక్తి లేకపోవడం కూడా ఉంటుందండి. లైంగిక ఆసక్తి అనేది అసలు ఉండదండి. ఋతుస్రావం క్రమం కూడా తప్పుతుందండి. సైక్లింగ్ తప్పిపోతుందండి థైరాయిడ్ వల్ల. కనురెప్పలు బలహీనంగా పడుతుంటాయండి, అవి చురుకుగా పడవు. ముఖమంతా వాసిపోతుంటుంది, గొంతుకంతా వాసిపోతుంటుంది. స్వరంలో కూడా అంటే మాటలో కూడా తేడా వస్తుందండి, మార్పు వస్తుంది. గోళ్ళు పెలుసులో మారిపోయి రకరకాల లక్షణాలు ఉంటాయండి. ఇవన్నీ హైపోథైరాయిడిజం అంటారండి. కనుక మనము ఈ కారణాలన్నీ కూడా థైరాయిడ్ లక్షణాలే. చాలామందికి తెలియక లేని ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్ రిలీజ్ చేయడం, తక్కువ రిలీజ్ చేసిన ప్రాబ్లమే, ఎక్కువ రిలీజ్ చేసిన ప్రాబ్లమే, సమతుల్యంగా రిలీజ్ చేయాలన్నమాట. థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్, హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంటు అయోడిన్ లోపం కూడా, అయోడిన్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ సమస్య రావచ్చు.
అయోడిన్ సరైన రీతిలో తీసుకోకపోతే ఈ థైరాయిడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. అందుకారణం చేత మనం అయోడిన్ కంపల్సరీగా తీసుకోవాలి. చికిత్స మాత్రం మనం వీటికి ట్రీట్మెంట్ అనేది నిర్లక్ష్యం చేయకూడదండి. హైపోథైరాయిడిజంకు సరైన సమయంలో చికిత్స చేయకపోతే అది ప్రాణాంతంగా మారొచ్చండి. ఎందుకంటే చికిత్స చేయకపోతే లక్షణాలు మరింత తీవ్రంగా మారడానికి అవకాశాలు ఉంటాయండి. దాని ఫలితంగా మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు పెరిగిపోతుందండి. మెంటల్ అయిపోతుంటారు చాలామంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చేస్తాయి, గుండె సమస్యలు వచ్చేస్తాయి, సాధారణ శరీర ఉష్ణోగ్రత మెయింటెనెన్స్ చేయలేకపోవడం, గాయట్రీ గ్రంథి వాపు వస్తుందండి. ఎప్పుడైతే గాయట్రీ గ్రంథి వాపు వస్తుందో ఈ లక్షణాలన్నీ నాలుగు వచ్చేస్తుందండి. కోమా వంటి సమస్యలకు వెళ్ళిపోతారండి. ఆ కోమాకి వెళ్ళడానికి కూడా ఈ సరైన ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఆ కోమాకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. మరి దీన్ని నివారించాలి అంటే హైపోథైరాయిడిజం పూర్తిగా నివారించడం అంటే సాధ్యం కాదు, కాకపోతే సాధ్యమే. మనం కొన్ని వంటకాలు, కొన్ని డైట్లు పాటించినట్లయితే దీన్ని తప్పకుండా మనం సాధించగలమండి. అయితే పరిస్థితులు ఎక్కువ అవ్వకుండా, విషమించకుండా నిరోధించడానికి ఉత్తమ మార్గం ముందస్తుగా ఇది గుర్తించడమేనండి. ఈ లక్షణాలు కానీ మనలోకి ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనము థైరాయిడ్ టెస్ట్, అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి 6 monthsకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలండి. ఎప్పుడైతే థైరాయిడ్ టెస్టులు చేసుకుంటామో అప్పుడే మనకి ఈ లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా తెలుసుకుంటే చిన్న ట్యాబ్లెట్ ఉంటుందండి రోజు మార్నింగ్ పూట వేసుకోవడానికి. కనుక దీన్ని భయపడవలసిన పని ఏం లేదు. కొంత డైట్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఈ వీడియో లాంగ్ అవుతుంది. దీనికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి, డైట్లు కూడా ఉన్నాయి, చెప్తాను. కాకపోతే మీకు అలసటగా అనిపించిన, చేతుల్లో తిమ్మిరున్నా, జలదరింపున్నా, మలబద్ధకం ఉన్నా, బరువు పెరగడమైనా, శరీరం అంతటి నొప్పి ఉన్నా, కండరాల బలహీనత ఉన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, డిప్రెషన్ వచ్చినా, చలి తట్టుకోలేకపోయినా, చర్మం పొడిబారినట్లున్నా, జుట్టు రాలిపోతున్నా, లైంగిక శక్తి లేకపోయినా, ఋతుస్రావం క్రమంగా అవ్వకపోయినా, కనురెప్పలు బలహీనంగా పడినా, ముఖం వాసిపోయినా, శరీరంలో మార్పులు రకరకాలుగా వచ్చి గోలు పలసగా మారినా, ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలను ముందు గుర్తించండి. ఎందుకంటే చల్లగా చలిగా ఉంటే చలి తట్టుకోలేరు, ఈ జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు, జీవక్రియ రేటు మందగిస్తుంది, మళ్ళీ ఉండే జీవక్రియ అంతా కూడా మందగిస్తుంది. కనుక మనం ఈ థైరాయిడ్ను ముందుగా గుర్తించినట్లయితే మంచిదండి. ఈ అండర్ యాక్టివ్ థైరాయిడ్ వ్యాధి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. కనుక